నమస్తే మేడం. నమస్తే. మీరు? ప్రేమ. ఓ మీరేనా? ఈ పాపనేనా జాయిన్ చేసేది? అవును మేడం. పేరు? బంగారం. బంగారం, నీకిక్కడ పుస్తకాలు, బొమ్మలు, చాక్లెట్లు అన్నీ ఇస్తాం. ఇక్కడే చదువుకుంటావా? మిస్ మేరీ, మేడం. ఈ పాపని తీసుకెళ్లి క్లాసులో కూర్చోపెట్టు. అలాగే మేడం. పాప దామ్మ అక్కడ కూర్చుందాం. మీరు రండి. ఆ, రండి. ప్రేమ, పాపను మీరే రోజు తీసుకొస్తూ ఉంటారా? ఎస్ మేడం. ఇక్కడ సైన్ చేయండి. పాపకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్ అన్నీ మేమే ఇస్తాం. ఫీజు కింద క్వార్టర్లీ అమౌంట్ కొంత పే చేయాల్సి ఉంటుంది. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బుక్స్ వరకు అయితే ఇప్పుడు సర్దిగలను, కానీ ఫీజు అంటే నాకొక నెల రోజులు టైం కావాలి మేడం. ఇవన్నీ నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడిమ్మని అడగడం లేదమ్మా. ఫాదర్ నీ పరిస్థితి గురించి అంత వివరంగా చెప్పారు. నో ప్రాబ్లం. నీకు వీలైనప్పుడే ఇవ్వు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇతని ఫోటో ఇక్కడెందుకుంది? ఒక విధంగా స్కూల్ రన్ అవుతుందంటే కారణం అతనే కాబట్టి. దేవుడు కూడా తప్పులు చేస్తాడంటే నిదర్శనం ఈ పిల్లలు. ఎంతో మంది అనాథలు ఆయన చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఇలాంటి వాళ్ళని పుట్టిస్తూ ఉంటాడమ్మా. ఈ ఒక్క స్కూలే కాదమ్మా, ఎన్నో అనాథ శరణాలయాలు, ఎంతో మంది అనాథల్ని పోషిస్తున్నారు. గొప్ప మనసున్న వ్యక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఆదరించేవాడు దేవుడైతే ఈయన కూడా మాకు దేవుడేనమ్మా. మీ స్కూల్కి ఫండింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీకు దేవుళ్ళ అనిపించొచ్చు, కానీ నిజానికి అతను ఒక పెద్ద మోసగాడు. అది మీ అభిప్రాయం కావచ్చు, నిజమైతే అది కాదు. ఓ, సరే మేడం, ఉంటాను. వీళ్ల నీడలో నడుస్తున్న ఈ స్కూల్లో పాపనుంచడం మంచిది కాదు. పాపనిక్కడే ఉంచితే ప్రణయ్ పాపని దగ్గర చేసుకోవడానికి నేనే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తీసుకెళ్ళిపోవాలి. నా అసమర్థత వల్ల ఇప్పటికీ పాపకి మాట తెప్పించలేకపోయాను. ఇప్పుడు నేను పెట్టుకున్న భయంతో ఈ సంతోషాన్ని కూడా దానికి దూరం చేయడం కరెక్ట్ కాదు. అయినా ప్రణయ్కి నేనెందుకు భయపడాలి? పాప సంతోషమే నాకు ముఖ్యం. నేనుండగా పాప నీడని కూడా వాళ్ళెవరూ తాకలేరు. బంగారు, ఇట్రా. నీకిక్కడ బాగుందా? ఏంటోనే, అందరి పిల్లల్లాగా మామూలు స్కూల్కి పంపించాల్సిన నిన్ను ఇక్కడ జాయిన్ చేయాల్సి వచ్చింది. సరే, నేను వెళ్ళి నీకు లంచ్ బాక్స్ తీసుకొస్తాను. వెళ్ళు.
జేబులో చిల్లర మరీ ఇంత చిక్కుపోయిందేంటి? తెల్లారిపోయింది. చేతిలో క్యాష్ లేదు, నోట్లో మందు లేదు. ఆహా, ఏంటి పొజిషన్? తల్లే అమ్మా, కళ్ళు లేని కబోదును బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. అమ్మా తల్లే బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మ ప్రభువులు. అమ్మా కళ్ళు లేని కబోదును బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. అమ్మా మీరు పిల్ల పాపలతో సల్లంగా ఉండాలమ్మా. ఈ సెటప్ ఏదో బాగానే ఉన్నట్టుంది. మనం కూడా ఈ పాత్ర పోషిస్తే బాబా బాబా పుట్టండి బాబా, ధర్మం చేయండి బాబా. బాబా బాబా ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి బాబా. చిచి, దరిద్రంగా ఉంటుంది. మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఐడియా, ఒక ఐడియా మన జీవితాలనే మార్చేస్తుంది. ఈ 2 రూపాయలే 100 రూపాయలను పుట్టిస్తుంది. బాబా ధర్మం చేయండి బాబా, ధర్మ ప్రభువులు. చల్లగా ఉండాలి బాబా, ధర్మ ప్రభువులు. ధర్మం చేయండి బాబా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మ ప్రభువులు. బాబా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అమ్మా. పుణ్యవత్త తల్లి. బాబు, ఆ? నీకు నిజంగానే కళ్ళు కనపడవా? అవునయ్యా, ధర్మం చేయండి అయ్యా, పుణ్యం వస్తుందయ్యా. వచ్చింది అందుకేగా. ఆ, ఆ, ఆ. వీటికి నిజంగానే కళ్ళు లేవు. ఇదిగా ధర్మం చేయండి అయ్యా. 2 రూపీస్ కాయిన్. అయ్యా ఎంజాయ్ ఎంజాయ్ అయ్యా. ఎంజాయ్ అయ్యండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. బాబు అమ్మా తల్లే ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఈడేవిడీడు నాకంటే ఎరు ముష్టోళ్ళగా ఉన్నాడా? బాబా మీరు ఎంత వేశారు బాబాయ్యా? 2 రూపీస్. ఎంత నరికేశారు? 100. ఆ? నీ కళ్ళు ఉన్నాయా? రేయ్ నా చెప్పుల చిల్లర లేపెత్తావరా? చిల్లర ఏదమని ఇచ్చే ఇచ్చే అయిపోయారు. కారెందుకు అడ్డుగా పెట్టావు? నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పాపకి ఆపరేషన్ చేయించాలన్న బాధ్యత కూడా లేదా? పాపని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేసావు? అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? పాప మీద నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది. నీకు ఏ రైటు లేదన్న క్లారిటీ ఇదివరకు నీకు చెప్పాను. అదొక్కటేనా? పాపకి నేనే ఆపరేషన్ చేస్తానని పెద్ద బిల్డప్తో డైలాగులు కొట్టావు. ఇప్పుడేం చేసావు? ఆపరేషన్కి కావలసిన డబ్బు జమ అయ్యే వరకు పాపని చదివించుకోవాలనుకోవడం తప్ప. అందుకే జాయిన్ చేశాను. మరి స్కూల్లో ప్రణయ్ని మోసగాడన్నావంటేంటి? నిజం కాబట్టి అన్నాను. అసలు నిన్నే మోసం చేశాడు. నీకెందుకు చెప్పాలి? అసలు మా మధ్యలో నువ్వెవరు? ఏమన్నా? మా మధ్యలోకి రావడానికి హూ ఆర్ యూ? అవును స్నేహ, నువ్వు ఇంటర్ఫియర్ అవద్దు. ప్రణయ్, అవును స్నేహ, అర్థం చేసుకో. మా మధ్యలోకి 3rd పర్సన్ రావటం ప్రేమకి ఇష్టం లేదనుకుంటా కదా ప్రేమ? అంత ఫీల్ అయిపోకు. నేనంటోంది మనిద్దరి మధ్య జరుగుతున్న గొడవల గురించి. మన మధ్య జరుగుతున్న గొడవలకి కారణాలున్నాయి. మరి నన్ను మోసగాడు అంటానికి కారణం ఏంటి? ఏ నీకు తెలీదా? ఆ రోజు పాటల ప్రోగ్రాంలో మంచినీళ్ళు ఇస్తున్నట్టు నటించి అందులో మందు కల్పించావు. దాన్ని మోసం అనే అంటారు. ఆహా,
చర్చిలో పెళ్లి కూతురు రింగు నీ బ్యాగ్లో దొరికింది. దాన్ని దొంగతనమనే అంటారు. నువ్వు నిజం తెలియకుండా మాట్లాడుకో. నేను ఆ రింగ్ తీయలేదు. నేను ఆ నీళ్లలో మందు కలపలేదు. నేను నమ్మను. నేను నమ్మను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఒకరితో వేలెత్తి చూపించుకునే ఫ్యామిలీ కాదు మాది. అబ్బా, ఆహా, హ, మీది ఎంత గొప్ప ఫ్యామిలీయో మీ నాన్న ఒక్కడి గురించి చెప్తే సరిపోతుంది. ఆయన తాగుబోతాయి ఉండొచ్చు, కానీ మోసగాడైతే కాదు. ఆహా, నీ పర్సులో నుంచి 500 నీకు తెలియకుండా కొట్టేయడం? తండ్రిగా ఆ హక్కు ఉంది కాబట్టి మా నాన్న తీసుకున్నారు. మరి కూలి పనులు చేసుకునే వాళ్ళ వస్తువులు కొట్టేయడం? ఆ రోజు నేనే ఆ పంచాయతీ తీర్చి మీ నాన్నని వాళ్ళు తన్నకుండా ఆపింది. అదంతా నువ్వు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. రేయ్ ఆగరా, నిన్నే ఆగు ఆగు. స్నేహ, అదిగో ముష్టివాడితో స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాడే ఆయనే ఈవిడి గారి ఫాదర్. నువ్వు దొంగ, నేను దొంగ. వంద నేను, నాన్న. వంద నేను. ఇవ్వనంటాను. నాన్న. ఏయ్, నువ్వు దొంగ, నేను దొంగ. వచ్చిన 100 రూపాయలు తెచ్చేస్తారా నువ్వు? వదలు. నిన్ను. ఆగండి, ఆగండి, వదలండి. ఎవడ్రా నువ్వు? మా నాన్న మీద చేయి చేసుకుంటున్నావు. ఇతగాడు మీ నాన్న అమ్మ శానా గొప్పుడు తల్లే. ఏం జరిగింది? అసలు ఏట్రా నువ్వు చెప్పేదే? ఏయ్ ఆగు, విషయం చెప్పు. చెప్తానండి బాబు. ఇతగాడు ధర్మం చేస్తానని చెప్పి నా బొచ్చులో 2 రూపాయలు వేసి 100 రూపాయలు నొక్కేసాడండి. అవునో కాదు మీరు అడగండి. నాన్న, అతను చెప్తుంది నిజమేనా? లేదు, అబద్ధం చెప్తున్నాడు ప్రేమ. ఈ డబ్బులు ఎక్కడివి? నా బొచ్చులోని అమ్మా. చూసావా ఎంత గ్రేట్ ఫ్యామిలీయో. నిజం చెప్పు నాన్న. తీసిన మాట వాస్తవేనమ్మా, కానీ నేను కావాలని తీయలేదు. వీడు కళ్ళున్న గుడ్డు వల్ల యాక్ట్ చేస్తున్నాడు, జనాల్ని మోసం చేస్తున్నాడు. అందుకే జనాలు కళ్ళు తెరిపిద్దామని. ఏయ్, ఆపు, ఆపు. ఈ 500 తీసుకెళ్ళు. ధర్మ పెబులు బాబా. మరి నా 100 నా 100. తీసుకో. ఆ. ముష్టివాడి చెప్పులోంచి ముష్టి ఎత్తుకొని పోయే ముష్టి ఎదవలు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. ఫు, నీ బతుకు సేడ. చేతికొచ్చిన 100 కూడా తొప్పేశాడు ఎదవ. అల్లుడు, ఆ ముస్టుడికి 500 ఇచ్చావు, మరి ఈ అంకులకి ఏమివ్వా? నాన్న, నాన్న అని అరవటం కాదు, నాన్న అవసరాలేంటో తెలుసుకోవడం నేర్చుకో. నువ్వు ఇవ్వలుడు. అల్లుడు అంటే అల్లుడు, అల్లుడు అంటే అల్లుడు, సూపర్ అల్లుడు. ఇది కూడా నేను చేసిన ప్లానే అంటావా? ఎనీహౌ, మీ నాన్న చేసిన తప్పులకి నేను నిన్ను పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం. నువ్వు దొంగవి కాదు, నేను మోసగాడిని కాదు. ఫ్రెండ్స్, నేను దొంగని కానన్న విషయం నీకు తెలుసు, కానీ నువ్వు మాత్రం మోసగాడివే. నా లైఫ్లో నేను ఎవరినైనా నమ్ముతాను, కానీ నిన్ను మాత్రం.
సార్ ఆర్డర్. 10 నిమిషాల తర్వాత రా, అదే ఆర్డర్. ప్రణయ్ వాట్స్ రాంగ్ విత్ యూ? లేకపోతే ఏంటి స్నేహ, అసలు ఏమనుకుంటుంది? పాప తన అన్న కూతురు అయితే నాకు మా అక్క కూతురు. పాప మీద పేటెంట్ రైట్స్ తనకే రాసిచ్చినట్టుగా మాట్లాడుతుంది. మా అక్క జ్ఞాపకంగా మిగిలింది ఆ పాపే. మాకిచ్చే అంటే కాదంది, తగ్గాను. తన గొంతు పోయింది, ఆపరేషన్ చేస్తానంటే నేనే చేయిస్తానంటుంది. ఇప్పుడు తీసుకెళ్లి ఆ డెఫ్ అండ్ డమ్ స్కూల్లో జాయిన్ చేసింది. అడిగితే డబ్బులు జమ అయ్యాక ఆపరేషన్ చేస్తానని మొండిగా సమాధానం చెప్తుంది. నాకొచ్చే కోపానికి దాన్ని జడపట్టుకుని వెన్నొంచి దబా దబా గుద్దేయాలనుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం దాన్ని చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా మంది అమ్మాయిలను చూశాను, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట డ్రాప్ అవుతారు. కానీ ఈ ప్రేమ ఎక్కడా తగ్గదేంటి? ఆ ధైర్యం ఏంటి? నువ్వు ప్రేమని పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను తను పోగొట్టం ఏంటి? తను పావైతే నేను ముంగిసా. ప్రేమ అంటే ద్వేషం అని చెప్తున్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. ప్రేమ ధైర్యం చూస్తే నచ్చేస్తుంది అంటున్నాడు. వీణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? ఫుడ్ కూడా లేని ఫ్యామిలీ. ఇందాక చూసావుగా దాని బాబుని. ఆ దగ్గరగా నిలబడితేనే అసహ్యం వేసింది. హ, బెగ్గర్ దగ్గర డబ్బులు కొట్టేశాడు. ఛీ! దానికే నువ్వు అసహించుకుంటున్నావు. అలాంటిది నేను కారులో ఎక్కించుకుని ఇంటి దాకా డ్రాప్ చేశాను. కారుని తీసుకెళ్లి సర్వీసింగ్ ఇచ్చి పర్ఫ్యూములు కొట్టినా ఆ స్మెల్ బాలేదు. కేవలం పాప కోసమే ఇదంతా భరిస్తున్నాను. ప్రణయ్ కూల్. ప్రేమపై కోప్పడితే ప్రేమకు నీకు గొడవ జరుగుతుంది. పాపకి నీకు మధ్య దూరం పెరుగుతుంది. అంతకంటే సాధించగలిగేది ఇంకేమైనా ఉంటుందా అందుకే కదా తగ్గుతుంది. అని నువ్వనుకుంటున్నావు. సడన్ గా నువ్వు నీ కంట్రోల్ తప్పిపోతున్నావు. ఓకే, నేను ఒప్పుకుంటాను. పాప కోసం ప్రేమ దగ్గర ప్రతి విషయంలోనూ తగ్గుతున్నావు, అడ్జస్ట్ అవుతున్నావు. దాని మొహం చూస్తుంటేనే నాకు బీపీ రైజ్ అయిపోతుంది. అలాంటిది దాని వెనకాల ప్రేమిస్తున్నట్టు నటించడం, అది చీ అంటే అబ్బా ఎంత బాగా చీ అంటున్నావు అని కౌంటర్లు మాట్లాడటం, అదెంత నరకంగా ఉంటుందో నీకేం తెలుసు? ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయి వెనుక తిరుగుతూ అంతా డ్రామా అంటే ఇది డ్రామానో ప్రేమనో తెలియని కన్ఫ్యూజన్లో ఉండటం హ, ఇంకెంత నరకమో తెలుసా నీకు? హ, సరే లీవ్ ఇట్. పాప కోసమే కదా. పాప మీకు దక్కే వరకు కాస్త సౌమ్యంగా, లాలనగా, ప్రేమగా మాట్లాడు. హ, తొందరగా ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేసే. నేనేమైనా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నానా? ఎంత తొందరగా పాప నా దగ్గరికి వస్తే అంత తొందరగా దాని మొహం చూసే దరిద్రం పోతుంది నాకు. బాబు 2 cappuccino. నా మొహం చూస్తావంటే ఆర్డర్ చెప్పారు కదా. ప్రణయ్ ఓకే ఓకే వదిలే. నవ్ ఐఎమ్ కూల్. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది. త్రిష, ప్రేమ ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటూ వెళ్తున్నావు? నా బాధని చెప్పుకోవడానికి మంచి దొరక్క ఇప్పుడు నువ్వు దొరికావు ప్రేమ. ఆపు. ఏమైందని ఏడుస్తున్నావు? ఏం చెప్పనే, తిరుపతి వెళ్లకుండానే మొత్తం గుండైపోయింది.